నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇంతకీ రూపారెడ్డిని ఎవరు హత్య చేశారు, ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు, అసలు ఈ హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, అసలేం జరిగింది? ఇంట్లోనే దారుణ హత్య. ఆగస్టు 11న కొండమల్లపల్లిలోని తన నివాసంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులకు సవాలుగా మారిన కేసు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల కదలికపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఎలా తెలిసింది? విద్యార్థులపైనే అనుమానం. ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రూపారెడ్డి పనిచేసిన అదే పాఠశాలలో గతంలో చదివిన కొండమల్లెపల్లి మండలానికి చెందిన వంశీ, అనిల్ అనే ఇద్దరు విద్యార్థుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. డబ్బు కోసమే హత్య. ప్రాథమిక దర్యాప్తులో డబ్బు కోసం ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఆశతోనే ప్రిన్సిపల్ను టార్గెట్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మిస్టరీ వీడింతా? ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుల వివరాలను గుర్తించినట్లు సమాచారం. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు, నిందితుల పాత్రపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకప్పుడు అదే పాఠశాలలో విద్యార్థులుగా చదివిన వారే ఇప్పుడు ప్రిన్సిపల్ హత్య కేసులో అనుమానితులుగా తెరపైకి రావడం ఈ కేసులో తీవ్ర సంచలనంగా మారింది. అసలు హత్య ఎలా జరిగింది? డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడడమే కాకుండా ఇంకేమైనా కారణాలున్నాయని పోలీసుల పూర్తి దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.